తెలంగాణలో ఒక హనుమంతుడి ఆలయంలో కొబ్బరికాయ కంటే తాటి బొండం సమర్పించడం ప్రత్యేక సంప్రదాయం. ఈ ఆలయంలో 11 ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని వేలాది మంది భక్తులు నమ్ముతారు. అసలు ఈ ఆలయం ఎలా వెలిసింది? తాడిబండ అనే పేరు ఎలా వచ్చింది? ఈ క్షేత్రం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏమిటి? తెలుసుకుందాం. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా సదాశివపేట సమీపంలో ఉన్న తాడిబండ హనుమాన్ ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. స్థానిక కథనం ప్రకారం చాలా సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం దట్టమైన తాటి చెట్లతో నిండి ఉండేది. ఒకరోజు పశువులు మేపుతున్న గొల్లవారికి ఒక పెద్ద రాతిబండపై దివ్య కాంతి కనిపించింది. రాత్రి గ్రామంలోని కొందరికి ఆంజనేయస్వామి కలలో దర్శనమిచ్చి, నేను ఈ బండలో ఉన్నాను, నన్ను వెలికితీసి పూజించండి అని చెప్పారని చెబుతారు. మరుసటి రోజు గ్రామస్థులు ఆ రాతిబండను తవ్వగా అక్కడ ఆంజనేయస్వామి విగ్రహం బయటపడిందని స్థానిక విశ్వాసం. ఆ విగ్రహాన్ని అదే ప్రదేశంలో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. ఈ ప్రాంతంలో తాటి చెట్లు ఎక్కువగా ఉండటంతో పాటు స్వామివారి విగ్రహం ఒక పెద్ద రాతిబండపై లభించిందని చెబుతారు. అందుకే తాటి ప్లస్ బండ కలిపి తాడిబండ అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ మరో ప్రత్యేక సంప్రదాయం ఏమిటంటే, భక్తులు తమ మొక్కులు నెరవేరిన తర్వాత తాటి పండ్లు, తాడి బొండాలు సమర్పిస్తారు. ఈ సంప్రదాయం వల్ల కూడా ఈ పేరు మరింత ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ప్రతి మంగళవారం, శనివారం వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తారు. ఇక్కడ భక్తులు వడమాల సమర్పిస్తారు, సింధూరాభిషేకం చేస్తారు, 11 లేదా 108 ప్రదక్షిణలు చేస్తారు, హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం శని దోషం తగ్గుతుందని, భయం తొలగుతుందని, ఉద్యోగం, విద్య, వ్యాపారంలో విజయాలు లభిస్తాయని, కుటుంబ సమస్యలు తగ్గుతాయని నమ్ముతారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. హనుమాన్ జయంతి సందర్భంగా వేలాది మంది పాల్గొనే భారీ ఉత్సవాలు జరుగుతాయి. భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత అన్నదానం కూడా నిర్వహిస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన అద్భుతాలు, కలలో దర్శనం, కోరికలు నెరవేరడం వంటి కథలు స్థానిక సంప్రదాయాలు మరియు భక్తుల విశ్వాసాలపై ఆధారపడినవి. వాటికి చారిత్రక లేదా శాస్త్రీయ ఆధారాలు పరిమితంగా ఉన్నాయి. కానీ ఒక విషయానికి మాత్రం నిజం, ఈ ఆలయానికి వచ్చే భక్తుల భక్తి, ప్రశాంతమైన వాతావరణం మరియు ఆంజనేయస్వామిపై ఉన్న విశ్వాసం ఈ క్షేత్రాన్ని తెలంగాణలోని ప్రముఖ హనుమాన్ ఆలయాల్లో ఒకటిగా నిలబెట్టాయి. మీరు ఎప్పుడైనా తాడిబండ హనుమాన్ ఆలయాన్ని దర్శించారా? మీ అనుభవాన్ని కామెంట్లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆలయాల చరిత్రలు, పురాణాలు, విశేషాల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్.